నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. ఈరోజు కావలిపట్నం పెన్షనర్స్ భవనంలో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి వార్షికోత్సవంలో కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కావలి మార్కెట్ మాజీ చైర్మన్ మంచి వెంకటేశ్వర గారు వేదిక ఓకే సార్. స్టేజ్ మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ బలిజ ఉద్యోగస్తుల అభ్యుదయ సేవా సమితి బీస్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఓపెన్ నిమిత్తం నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఆ సంబంధిత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున మీ అందరికీ కూడా భారతదేశ ఫలాలు అందాలని, భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడిన ఈ దేశంలో సమాన హక్కు, స్వేచ్ఛ హక్కు, న్యాయం హక్కు, సౌభ్రాతృత్వ హక్కులు పొంది మనందరం కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, రంగులకి ఎక్కడ సంబంధం లేకుండా స్వేచ్ఛగా అనుభవిస్తున్న ఈ భారతదేశ యొక్క జెండాని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని కొనియాడుకుంటూ భారతీయులుగా మనందరం కూడా గర్వపడే విధంగా, ఎందుకంటే ఎన్నో భాషలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, విభిన్నమైనటువంటి ఈ దేశంలో మనందరం కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నామంటే అది యొక్క భారతదేశం యొక్క పుణ్యభూమి ఫలం. ఇది పుణ్యభూమి. ఆ ఫలాలు మనం అందుతున్నాయి కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒక్కటే చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్లో 3 కాపులు ఉన్నారు. 1 రెడ్డి కాపులు, 2 బలిజ కాపులు, 3 మచ్చి కాపులు. ఈ 3 కూడా పూర్వజన్మలో కాదు, కలియుగంలోనే మనందరం ఒకటే. అయితే బలిజ కాపుల్లో ధైర్యం ఉంటుంది, యుక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, కాబట్టి పోరాడే తత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సైనికులుగా మారారు, ఈ రాష్ట్రాన్ని కాపాడారు. అందుకనే మీ కుల వృత్తిగా ఈరోజు కూడా ఎక్కువ మంది ముందు పోలీసు సైనికులుగానే వెళుతూ ఉంటారంటే అది అనాదిగా కూడా మీలో వచ్చినటువంటి లక్షణం. కాబట్టి మీరు రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడేదానికి మీరు కాపులుగా మారితే, మేము పంట పండించి పంట పొలాలను కాపాడేదానికి మేము రెడ్డి కాపులు అయ్యాము. మత్స్య సంపదను కాపాడి మనకు అన్నం పెట్టేదానికి వాళ్ళు మత్స్య కాపులు అయ్యారు. మన 3 ఒకటే. కాబట్టి విభిన్న వృత్తుల పరంగా మనం వేరయ్యాం, కానీ రెడ్లైనా, కాపు బలిజలైనా, మత్స్యకారులైనా మనందరం ఒకే తెగువకు సంబంధించినటువంటి వాళ్ళ విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. అందుకే సహాయం చేసే దాంట్లోనే మాట చెప్పే ముందు ఆలోచించాలి. ఒక్కసారి మాట చెప్పిన తర్వాత అది తప్పైన దాని మీద నిలబడాలి తప్ప పిరికోళ్ళలాగా వెనకపోతే మనం మానవ జన్మ అన్నిటికంటే చాలా గొప్ప జన్మ. అటువంటి జన్మలో పుట్టిన వాళ్ళు మనం మాట తప్పితే ఇక మన మానవ జన్మకి అర్థం లేదు. కాబట్టి నేను పోరాటం చేస్తున్నా. అందుకనే పార్టీలో కూడా నేను విప్లవకారుని లెక్క పోరాటం. అందుకనే కావాలో నాకు మీకు ఎప్పుడు ఉంటుంది. మీకు అందరూ కూడా ఒకటే చెప్తున్నా, నేను ఎవరి రికమెండేషన్లతో మీరు ఎవరు వచ్చినా నా సిస్టమ్ అది. నేను ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా నా చేతనంత వరకు సహాయం చేస్తున్నా, అండగా ఉంటున్నా, ఇబ్బందుల్లో తోడుంటున్నా. ఏదైనా నాకు న్యాయం అనిపిస్తే ఎంతమంది అవతల యుద్ధం చేసినా ఒంటరిగా నేను నిలబడి ఆ వ్యక్తికి సపోర్ట్ చేసే మనస్తత్వం నాకుంది. ఎందుకంటే డబ్బు 100 ఇళ్ళు కట్టుకున్నా ఒక ఇంట్లోనే నివసిస్తాం, 99 ఇళ్ళు బాడుకు పోతాయి. కోట్లు సంపాదించిన పోతా భార్య గడప దాకా వస్తుంది, బిడ్డలు శ్మశానం దాకా వస్తారు. అదృష్టం బాగుంటే మన ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు. కొద్ది కాలం మన వాళ్ళు వస్తే లాస్ట్గా ఆ ఫోటో తీసి డస్ట్బిన్లో పెడతారు. కానీ కీర్తి వేసేసే జీవితకాలం సార్